ఒక బాల మేధావి తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు విలువైన పాఠాన్ని నేర్చుకుంటాడు. అదేమిటంటే అతను తండ్రితో నిరాశగా, నేనిక నీ కుమారునిగా పిలిపించుకునే అర్హతను కోల్పోయాను అంటాడు. దీనికి ఆ తండ్రి ప్రతిస్పందన ఏమిటి? ఇంట్లో ఉన్న విలువైన దుస్తుల్ని ఇతనికి తొడగండి అని సేవకులకు ఆ తండ్రి ఆదేశిస్తాడు. ఆ దుస్తులు ధరించిన తర్వాత కుమారునిలో అసాధారణమైన మార్పు కనబడుతుంది. ఆ బాలుడు ఇప్పుడు కుటుంబంలోనూ సమాజంలోనూ తనను తాను విలువైన వ్యక్తిగా గుర్తించడం ప్రారంభిస్తాడు. తండ్రి కంటికి తన కుమారుడు అప్రయోజకునిగా కనిపించినప్పటికీ బాలుని నిజమైన సామర్థ్యాన్ని అతను గుర్తించాడు. స్వీయ విలువ అంటే ఇదే జీవితాన్ని అర్థవంతమైనదిగా తీర్చిదిద్దుతుంది. నేనెందుకు పనికిరాను అనే మాటల్ని మీ మనసులోకి రానివ్వకండి. మీలో విచారించాల్సిన దానికంటే సంతోషించాల్సిందే ఎక్కువగా ఉందని గుర్తించండి. మీరు పాడారంటే అది కేవలం పాడడమే కాదు, మీరే ఆ పాటగా మారిపోవడం అన్నమాట. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో అంతవరకు లేని ప్రభావపూరితమైన స్వీయ శక్తి అభివృద్ధి చెందుతుందని ప్లాస్టిక్ సర్జరీలో నిపుణుడైన డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్జ్ అంటారు. దీనికి కారణం మారిన వారి బాహ్య సౌందర్యం కాదు, తాము ఆకర్షణీయంగా మారామని వారు నమ్మడం వల్లే వారి ప్రవర్తనలో కూడా తేజోపూరితమైన మార్పు చోటు చేసుకుంది. మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూడండి, ఎలా చూడొద్దనుకుంటున్నారో అలా చూడకండి. మీ ఆలోచనా శక్తిని ఏదైతే ప్రభావితం చేస్తుందో అదే మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అది మంచైనా సరే, చెడైనా సరే.